ఊరక 30,000 మంది పోయారు. ప్రభుత్వం స్పందించింది, హోమ్ మినిస్టర్ స్పందించింది, సదరు ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మహిళా కమిషన్ వచ్చి మాట్లాడింది. 40 రోజులకు స్పందిస్తారు, బట్టలు కూడా తీసి వీళ్ళని మహిళని అవమానిస్తేనేమో 3 రోజులకు కేసు పెడతారా? ఎమ్మెల్యే చెప్తే కేసు పెట్టేటటువంటి పరిస్థితి. చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం, చిన్నపరెడ్డి గారు వినండి. మా అమ్మ బట్టలు కూడా తీసి ఇట్లా చేసి సరే చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం వింటారా? కేసు కూడా చిన్నపరెడ్డి ఒక్క విషయం వింటారా? చేసిందంట, వాళ్ళందరూ కూడా కేసు పెట్టిందంట. వాళ్ళకేమి ఆ పక్కనే చెరువు ఉంది, చెరువు కనపడలేదా? లేకపోతే వాళ్ళకి ఇంకేమి ఇంకోటి కనపడలేదా? ఎందుకని మీ కార్యకర్తని ఒక్క నిమిషం ఇప్పుడు మీరు తర్వాత మాట్లాడతారా, ఇప్పుడు కంప్లీట్ చేసేస్తారా? తర్వాత మాట్లాడతాను సార్. ఎందుకు కంప్లీట్ చేస్తాను నేను? మరి ఏంటి అది? ఆవిడ మాట్లాడతారు కూడా మధ్యలో, మీరు లేదు ఇప్పుడు మాట్లాడేస్తారంటే మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడిస్తాను నేను. మాట్లాడండి. నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ నేను ఇంతకుముందు చెప్పాను, అన్నకి వినపడలేదేమో. నిజంగా ఆయన తప్పు చేయకపోతే అజ్ఞాతం నుంచి బయటకు రమ్మని చెప్పండి, ఆన్సర్బుల్ గా ఉండమని చెప్పండి. లేదు అజ్ఞాతంలో ఉంటే తప్పు చేశారని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సిల్లీగా ప్రెస్ మీట్ పెడతారు, అయ్యో 4 కోట్ల ల్యాండ్ తీసుకుంటే ఇంత ఇష్యూ అవసరమా, దానికి మా వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇవ్వాలా అని మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు కామెడీ పీస్ లో అవుతారు. ఆ ఒక్క మాట నేను అడుగుతున్నా, తప్పు చేయకపోతే బయటికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఆయన అజ్ఞాతం లేదు, ఇంట్లో ఉన్నాడు కదా, డిబేట్ ఏమైనా కాల్ చేయమని చెప్పండి, లేదు ఇప్పుడే కాల్ చేసి మాట్లాడించమని చెప్పండి మనతో. ఈ ఇష్యూ తీసుకొని వచ్చి ముందు జరిగిన బాధితురాల ఇష్యూకి ఇక్కడికి సంబంధం లేదు. ఈరోజు టాపిక్ ఏంటి అది మాట్లాడండి. చిన్నపరెడ్డి గారు ఏంటి సిద్రి గారి అంశం ఏంటి? 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళ కోడలు పనికి రమ్మండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టమని అడగడానికి మాకు హక్కు ఉంది. ఎందుకు? ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మేము గుంటూరు వాసులుగా మా ఏరియాకి సంబంధించినటువంటి ఒక మహిళకు అగౌరవం జరిగితే వివస్త్రణ చేసి బట్టలు ఒప్పదీస్తే దాని గురించి మాట్లాడలేదని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా? ఆయన ప్రెస్ మీట్ పెట్టాలా లేదా? చీల్చి చెండాడారు కదా, ఎందుకని మాట్లాడరు? ఎందుకని దాని గురించి ఓకే ఒక్క నిమిషం ఇస్తాను. చిన్నపరెడ్డి గారు వినాలండి, ఒక్క నిమిషం వినండి. నేను ఒకటే మీరు ఒకటి చెప్తే టైం వేస్ట్. వినండి. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు వినాలి. ఏంటి సిదిరి గారి అరెస్ట్కి సంబంధించి ఏంటి 1,00,000 రూపాయలు చనిపోయినందుకు ఇవ్వడం, వాళ్ళ కోడల్ని వీళ్ళ ఇంట్లో పనికి రమ్మండం, అదేదో వీడియో చూపిస్తున్నారు, ఏంటిది? సార్ వర్మ గారు ఒక మాట చెప్తాను సార్. నిజంగా ఏదైనా జరిగితే 1,00,000 రూపాయలు ఇస్తానని ఉంటే, ఒకవేళ ఎవరైనా ఆ సందర్భాన్ని అంటే అన్నారు అనుకోండి, కానీ ఆ 1,00,000 రూపాయలు ఇచ్చినందుకు మీరు మా ఇంట్లో వచ్చి పని చేయాలని ఈ సందర్భంలో కూడా మాట్లాడేటటువంటి కక్కుర్తోళ్ళు ఎవడన్నా ఉంటారు సార్? చేసుకొచ్చి ఆన్లైన్ లో ఏ బురద దొరకనియండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాల బురద. ఎందుకని మాట్లాడతారు వీళ్ళు? ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను సార్, ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి సందర్భంలో నిజంగా ఏదైనా జరిగి ఉంటే వాళ్ళని ఏదన్నా కుటుంబానికి న్యాయం చేస్తామనో లేకపోతే ఏదైనా చెప్తారేమో, కానీ మేము న్యాయం చేసినందుకు మీ కోడలు వచ్చో మీ కూతురు వచ్చో మా ఇంట్లో పని చేస్తానంటే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధమా? సిదిరితో అబద్ధమా? ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పింది, చనిపోయిన వాళ్ళు తల్లి చెప్పింది అని వీడియో చూపిస్తున్నారు, అది అబద్ధమా ఫేకా? సార్ విజయవాడ డెత్ కేసు గురించి బూడిద అయ్యింది వాస్తవమా కాదా? ఎక్కడికి పోయింది బూడిద?